తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రైతన్నలందరికీ ఎకరానికి 7,500 రూపాయలు మనకి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి జనవరి 27వ తారీఖు నుంచి 6,000 రూపాయలు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. మనకి ఇప్పటి వరకు ఎవరైతే అర్హులై ఉన్నారో ఎకరం నుంచి 3 ఎకరాల లోపు సాగులో ఉన్నటువంటి ఎవరైతే మనకి ఏదైతే రాళ్ళు కొట్టేవారు అలాంటి వారు కాకుండా మనకి ఎవరైతే అర్హత కలిగిన వారు ఎవరైతే ఉన్నారో పంటలు పండిస్తూ మనకైతే సాగులో ఉన్నటువంటి భూమి కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఎకరం నుంచి 3 ఎకరాలు ఉన్నవారికి మాత్రమే ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారు. మనకి ఇక రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారో ఈ వీడియోలో చెప్తాను. మనకి ఈరోజు కూడా చాలామంది రైతు భరోసా డబ్బులు ఏదైతే పడ్డాయని కామెంట్ చేయడం అయితే జరిగింది. రైతన్నలు మాకు 2.7 ఎకరాల వరకున్న మాకు డబ్బులు అనేది జమ అయ్యాయి అని అయితే చాలామంది కామెంట్ చేశారు. మాది ఈ జిల్లా మాది ఆ జిల్లా అని చాలామంది అయితే ఈరోజు కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇక రేపు కూడా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు విడతల వారీగా రేపు జమ చేయబోతున్నారో, ఎన్ని ఎకరాలు లోపున్న రైతన్నల ఖాతాల్లో రేపు రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేస్తారా లేదా అన్నదానిపై వీడియో చెప్తాను. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సమావేశంలో మాట్లాడుతూ మార్చి 31 లోపు పూర్తి స్థాయిలో మనకి రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా అధికారులకు సూచనలు కూడా మనకైతే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మనకి మార్చి 31 లోపు తక్షణమే 10 ఎకరాల లోపున్న 5 ఎకరాల లోపున్న ప్రతి రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని. ఇక రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారో, అదేవిధంగా మీ ఖాతాలో ఎప్పటికీ ఏ టైంకి జమ అవుతాయి, ఎటువంటి మీ ఫోన్లకు రైతు భరోసా డబ్బులు మెసేజ్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నదానిపై కూడా ఈ వీడియోలో చెప్తాను. పూర్తి స్థాయిలో వీడియోని అయితే మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకైతే చెప్తున్నాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు మనకి మొదటగా 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి 6,000తో సరిపెట్టింది. అది కూడా ఇప్పటివరకు 3 ఎకరాలు లోపున్న రైతన్నల ఖాతాల్లో మాత్రమే అరాకొర రైతు భరోసా డబ్బులు నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మనకి ఎకరం నుంచి 10 ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాల్లో తక్షణమే వీలైనంత తొందరగా ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చూస్తున్నాము. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఇటువంటి జిల్లాల వారీగా రేపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి. సో ఎవరైతే ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ కాని వారు ఉన్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. మీకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకైతే 18 నుంచి 20 జిల్లాలలో రేపు ఈ రైతు భరోసా డబ్బులు ఖాతాల ద్వారాగా జమ చేస్తున్నారు. సో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేస్తూ ఉండండి. మనకి 24 గంటలలో మీకు రైతు భరోసా డబ్బులు పంపిణీ కావడానికి జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. సో తప్పకుండా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మీకు తొందరగా ఆ డబ్బులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.